పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన వేళ దేశవ్యాప్తంగా మహిళలంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో ఉన్నటువంటి మహిళా సాధికారత కోసం మహిళలకు చేసినటువంటి మేలు మరోసారి చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. మేడం, వైఎస్ జగన్ మహిళలకు చేసినటువంటి మేలు మరోసారి చర్చకు వచ్చింది. మహిళా బిల్లు పెట్టినటువంటి నేపథ్యంలో మీరేమంటారు? ముందుగా ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిల్లుకు మొదటి నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఈ మహిళా బిల్లుకు మద్దతు తెలిపినందుకు మా అధ్యక్షులైన జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు మహిళల రక్షణ కోసం కానీ, మహిళా సాధికారత కోసం కానీ ముందు నుంచి కృషి చేస్తూ ఉన్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. తన 5 ఏళ్ల పాలనలో ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన విషయం మనందరము చూసాము. మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి జగనన్న ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఎంతగానో కృషి చేయడం జరిగింది. అసలు ఈ మహిళా బిల్లు అనేది చాలా అవసరం. ఎందుకంటే మహిళల హక్కుల కోసం కానీ, మహిళా సాధికారత కోసం కానీ, మహిళా రక్షణ కోసం కానీ చట్టసభల్లో మహిళల గొంతు వినిపించాలంటే వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉంటేనా అది సాధ్యమవుతుంది. అది గమనించే జగనన్న తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. రాజకీయంగా నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ వర్క్స్లో కానీ 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ జగనన్న ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేయడం జరిగింది. అలాగే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ మహిళలకి అవకాశం ఇస్తానని చెప్పడమే కాకుండా అంతకంటే ఎక్కువ శాతాన్ని మహిళలకు అవకాశం ఇచ్చారు జగనన్న. అలాగే తీసుకుంటే మంత్రులుగా 4 మహిళలకు అవకాశం ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం లాంటి పదవిని కూడా మహిళకే అవకాశం ఇవ్వడం జరిగింది. హోంమంత్రి లాంటి పదవుల్ని 2 ఎస్సీ మహిళలకి జగనన్న కాలంలో ఇవ్వడం జరిగింది. అలాగే వైద్య శాఖ లాంటి, అలాగే శిశు సంక్షేమ శాఖ లాంటి ప్రాముఖ్యత ఉన్న శాఖలను కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది. అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా ఒక ముస్లిం మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే నీలం సాహ్ని గారిని మనం చూస్తే చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించారు. ఇలా ఎమ్మెల్సీల్లో ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించింది జగనన్నే. అన్ని రకాలుగా మహిళల్ని రాజకీయంగా ఉన్నత స్థానంలో జగనన్న కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మహిళా సాధికారత కోసం ఎంతగా కృషి చేశారు అంటే ఏ పథకం ఇచ్చినా అందులో మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా చేయడం జరిగింది. ఒక అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, 31 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తే అది కూడా మహిళల పేరుతో ఇవ్వడం జరిగింది. అలాగే 21 లక్షల ఇల్లు కట్టించడానికి సంకల్పిస్తే అవి కూడా మహిళల పేరుతో కట్టించిన పరిస్థితి మనం చూసాం. ఇలా అన్ని రకాలుగా మహిళా సాధికారత కృషి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రయత్నించిన పరిస్థితి మనం చూసాం. అలాగే మరీ ముఖ్యంగా మహిళల రక్షణ కోసం పెద్దపీట వేశారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక మహిళకు అత్యాచారం చేసి చంపేస్తే అలాంటి పరిస్థితి తన రాష్ట్రంలో ఉన్న మహిళలకు, అక్క చెల్లెమ్మలకు రాకూడదు అని చెప్పి ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చి దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం పొందేట్టుగా చేసి కేంద్రం దగ్గరికి పంపితే అక్కడ పెండింగ్లో ఉంచేశారు కేంద్ర ప్రభుత్వం. అయినా కూడా దాన్ని అంతటినీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. ప్రతి నెల కూడా మహిళల రక్షణ కోసం రివ్యూ చేసేవారు. దిశ యాప్ని తీసుకొచ్చారు. ఎవరైనా మహిళల ఆపదలో ఉన్నామని ఫోన్ చేస్తే 5 నిమిషాల్లోనే పోలీసులు వెళ్ళి రక్షణ కల్పించడం కోసం దిశ యాప్ తీసుకొస్తే దానిని మీద నమ్మకంతో 1,30,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకొని ఎన్నో వేల మంది మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే దిశ పోలీస్ స్టేషన్స్ 18 ఏర్పాటు చేసి డిఎస్పీ స్థాయి అధికారుల్ని వాటి కోసం నియమించడం జరిగింది. అలాగే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు జగనన్న పాలనలో మహిళలు
తమ సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాంటి భద్రత భరోసాని సాధికారతను పొందుతారో ఆ విధంగా భద్రతా భరోసా సాధికారతను పొందడం జరిగింది. అసలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలకు ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. అలాంటి చక్కగా మహిళా సాధికారత కోసం కృషి చేసిన జగనన్నకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎన్నో దశాబ్దాలుగా ఈ మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతుంది, మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ జరుగుతూ ఉంది. అది ఇంతవరకు కూడా సాకారం కాలేదు. ఇప్పటికైనా ఈ మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. అది కార్యరూపం దాల్చబోతూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తిగా ఈ మహిళా బిల్లుకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. వైఎస్ జగన్ మహిళలకు ఎంత మంచి చేస్తే ఏమీ చేయనటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు మీపై విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పూర్తిగా మీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కూడా కల్పించలేనటువంటి నేతలు ఈ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఈరోజు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న 22 నెలలే కాదు, గతంలో పరిపాలించిన 5 ఏళ్ళు కూడా మహిళల్ని పూర్తిగా మోసం చేసేది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో మనం చూసాం 5 ఏళ్ళలో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి 2014లో ఎన్నికల టైంలో హామీ ఇచ్చి చేయకుండా మహిళలు మోసం చేశారు. 0 వడ్డీ ఇస్తానని చెప్పి 2016 అక్టోబర్ నుంచి ఇవ్వకుండా చేసి డ్వాక్రా సంఘాలు కుదేలైపోయేట్టుగా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా జగనన్న 2019 నుంచి 24 మధ్య మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడితే వాటికంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి మహిళల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక 22 నెలలైనా కూడా ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు తీసుకుంటే 0 వడ్డీని 10 లక్షల వరకు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక 22 నెలలైనా కూడా ₹1 కూడా 0 వడ్డీకి నిధులు కేటాయించని పరిస్థితి మనం చూసాం. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే తీసుకుంటే మహిళా రక్షణ పూర్తిగా గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూసాం. ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే చాలా చులకన భావం. అందువలనే కోడలు ఆడబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ ఆడబిడ్డ అంటే మహిళల పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే ఆ పార్టీలో తమ సొంత పార్టీ వాళ్ళకే గౌరవం లేదు. ఎందుకంటే ఈ శబరి లాంటి ఎంపీలు ఉన్నారు. శబరి గారికి ఆవిడికి ఒక ఐఏఎస్ అధికారి అయిన కార్తికేయ మిశ్రా అనే వ్యక్తి అవమానిస్తే ఈమెకి సపోర్ట్ చేయకుండా ఈమెకి అండగా నిలబడకుండా ఆ తప్పు చేసిన ఆ ఐఏఎస్ అధికారికి అండగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిలిచారు. ఎంపీ నుంచి సామాన్య మహిళ వరకు కూడా ఈ కూటమి పాలనలో రక్షణ లేదు, గౌరవం లేదు అనే విషయం స్పష్టమవుతూ ఉంది. అలాగే ఈ కూటమిలో ఉన్న బీజేపీ జనసేనకి చెందిన వ్యక్తుల తాలూకా కుటుంబ సభ్యులను కూడా ఈ టీడీపీ వాళ్ళే అవమానిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మోడీ గారి భార్యని తిట్టిన విషయం, దూషించిన విషయం మనం చూసాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి తోటలుడైన బాలకృష్ణ గారు మోడీ గారి తల్లిని హిందీలో ఎంత దారుణంగా తిట్టారో మనందరము చూసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని 5 కోట్లు పెట్టి ఐటీడీపీ ద్వారా తిట్టించారు, దూషించారని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పిన విషయం చూసాము. ఇదే టీడీపీ కోసం ఎంతో కష్టపడిన జూనియర్ ఎన్టీ రామారావు గారి తల్లిని ఒక ఎమ్మెల్యే దారుణంగా తిడితే అతన్ని వెనకేసుకొచ్చి అతనికి అండగా నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి మీ పార్టీలో ఉన్న నాయకులు కుటుంబంలో ఉన్న మహిళలకే రక్షణ లేదు, గౌరవం లేకపోతే మీరు సామాన్య ప్రజలకి ఏం గౌరవం ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే వాళ్ళ ఐటీడీపీ వేధింపులకి గీతాంజలి అనే మహిళ ఏ విధంగా ఆత్మహత్య చేసుకుందో మన అందరము చూసాము. అలాగే మహిళల రక్షణ ఈరోజు గాలి కొదిలేయడం వలన రోజుకి 4 మహిళల మీద అత్యాచారాలు కానీ హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. అలాగే 70 మంది మహిళల మీద దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలకి కారణం గంజాయి, డ్రగ్స్, మద్యము. అలాంటి గంజాయి, డ్రగ్స్, మద్యం ఈరోజు కూటమి పాలనలో ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. వాటిని పెంచి పోషిస్తూ ఉన్నారు.
ఈరోజు 90,000 బెల్ట్ షాప్స్ ఈ రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉన్నాయంటే ఎంత దారుణంగా మద్యం విచ్చలవిడిగా దొరుకుతూ ఉందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి అయితే ఎక్కడ పడితే అక్కడ గంజాయి పండిస్తున్నారు, ఫ్రీగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయిని పండించడమే కాకుండా రవాణా చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే డ్రగ్స్, తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని దొరికిపోతే ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకోలేదంటే ఎంత దారుణంగా ఉంది. అంటే ఇలాంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరికేట్టుగా చేస్తూ ఉన్నారు. వాటిని కంట్రోల్ చేయడంలో వీళ్ళు వైఫల్యం చెందడం వలన ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు ఎంతగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే తీసుకుంటే పోలీసులను ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకే వాడుతున్నారు తప్ప మహిళల రక్షణకు వాడని పరిస్థితి. అందువల్ల ఈ విధంగా మహిళల రక్షణ అనేది గాలిలో దీపంలా ఈ కూటమి పాలనలో ఉందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మహిళా ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. ఇది మొత్తం మీద పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడం పట్ల ఎమ్మెల్సీ వరద కళ్యాణి హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ మహిళలకు స్వర్ణయుగ పరిపాలన అందిస్తే చంద్రబాబు మహిళలకు ద్రోహం చేసి మోసం చేశారని దుయ్యబడుతున్నారు.